తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం జువ్వలపాలెం గ్రామంలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ట్రినిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ మాట్లాడుతూ జువ్వలపాలెం గిరిజన కాలనీలో ఈ శిబిరం నిర్వహించడానికి సహకరించిన ప్రధాన ఉపాధ్యాయులు మస్తానయ్య, ఎంఈఓ అలాగే ఆదివరం ఫౌండేషన్ అధినేత నాగురయ్యలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మెడికల్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం క్యూర్ ఐక్యూ సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు పీడియాట్రిక్ ఎవాల్యూషన్ చేయడం, వారి ఐక్య అభివృద్ధి, చదువులో పురోగతి ఎలా సాధించాలో గుర్తించడం అని పేర్కొన్నారు. మరి వీళ్ళకి రెండు స్కూళ్ళలో ఫ్యాన్ లేవు. వీళ్ళు పోసినప్పుడు ఎండకి వాటికి చాలా బాధపడుతున్నారని మమ్మల్ని ఫ్యాన్లు డొనేట్ చేయమన్నారు. మరి ఇక్కడ పిల్లలు కూర్చున్నప్పుడు వరండాలో వాళ్ళకు కూడా ఒకటి ఏమన్నారు, కానీ ఇది ఉంచరు వెళ్ళిపోతారని ఉద్దేశంతో ఒక స్టాండింగ్ ఫ్యాన్ కూడా ఒకటి ఇస్తాం చెప్పాము. దాన్ని కూడా ఈ విద్యార్థులు వరండాలో కూర్చున్నప్పుడు ఉపయోగించుకొని ఈ రెండు ఫ్యాన్లు టీచర్లు ఉపయోగించుకొని వాళ్ళకి విద్యార్థులకు మంచి చదువు అందిస్తారని కోరుకుంటూ హెడ్ మాస్టర్ గారికి ఈ ఫ్యాన్ అందిస్తాం. నా పేరు మస్తానయ్య. ఈ జువ్వలపాలెం జీసీ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ని. ఈరోజు నాయుడుపేట మండలంలో మారుమూల ప్రాంతమైనటువంటి జువ్వలపాలెం జీసీ పాఠశాలను ట్రినిటీ హాస్పిటల్ వాళ్ళు దత్తత తీసుకోవడం మాకెంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే అమాయక ప్రజలు, అమాయక పిల్లలు ఏది వచ్చినా కానీ హాస్పిటల్కి పోయి చూపించుకునేటువంటి స్తోమత లేని వంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఈరోజు దాన్ని గమనించి ట్రినిటీ అధినేత నాగురయ్య సారు జువ్వలపాలెం జీసీని దత్తత తీసుకొని పిల్లల ఆరోగ్యాన్ని మరియు పేరెంట్స్ యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వైపులా వాళ్ళని డెవలప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా గ్రామం డెవలప్ అవుతుంది. పాఠశాల పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఆరోగ్యంగా ఉంటుందని వాళ్ళు తలచడం, దీన్ని దత్తత తీసుకోవడం నిజంగా మేము ఆనందించాల్సిన విషయం ఈరోజు. సార్ అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సందీప్ ఆదివరం, ట్రినిటీ హాస్పిటల్ నాయుడుపేట. ముఖ్యంగా ఈరోజు జువ్వలపాలెం గిరిజన కాలనీ స్కూల్కి, ప్రైమరీ స్కూల్కి విజిట్ కోసం వచ్చాము. ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించినటువంటి స్కూల్ ప్రధాన స్కూల్ ఉపాధ్యాయులు గారు శ్రీ మస్తాన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన ఎంఈఓ గారికి ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడానికి మా సహాయ సహకారాలు అందించినందుకు ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సో అసలు ఈ ప్రోగ్రాము ఉద్దేశం ఏంటంటే, దీనికి ట్రినిటీ శిశు సంజీవిని ప్రోగ్రామ్ అని పేరు పెట్టాము. ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో ఒక 10 మంది పిల్లలు ఉంటే ఆ 10 మంది పిల్లలు చదువులో రాణించరు. కనీసం ఒక 4-5 మంది పిల్లలు పూర్ ఐక్యూతో బాధపడుతూ ఉంటారు. సో మేము ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి స్కూల్స్, ఈ గిరిజన కాలనీలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా పీడియాట్రిక్ ఎవాల్యుయేషన్ చేసి చిన్నపిల్లల్ని వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా వారి యొక్క ఐక్యూ డెవలప్మెంట్ ఎలా ఉంది అనే దాని మీద ఒక సర్వే లాగా ఒక క్యాంప్ రన్ చేసి, ఎవరైనా మెడికల్ కండిషన్స్తోనూ పూర్ ఐక్యూ పెట్టుకొని మెడికల్ కండిషన్స్తో చదువులో వెనకబడి ఉన్నారా అనే దాన్ని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క కండిషన్స్ని ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క
చదువులో వాళ్ళు మెరుగయ్యేటట్లుగా చేయడం అనేది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. మరి ఈ ప్రోగ్రాంకి సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా మాకు సపోర్ట్ చేసినటువంటి శ్రీ నాగరయ్య గారికి, ఆయన ఆదివారం ఫౌండేషన్ ద్వారా ఆయన ఇచ్చేటువంటి నిధులకు మేము ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ట్రినిటీ హాస్పిటల్లో గవర్నమెంట్ వారి సహకారంతో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ పిల్లలకి, స్కూల్లో ఉన్న పిల్లలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఉచితంగా వైద్యం ఇవ్వాలని, కేవలము ఈ ఐక్యూ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటే కాకుండా ఓవరాల్ జనరల్గా వాళ్ళ బాడీ, వాళ్ళ శరీరాలకి సంబంధించినటువంటి అన్ని రకాల జబ్బులకి సంబంధించి దానికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా డాక్టర్ దీప్తి గారి ఆధ్వర్యంలో మేము ఇవ్వడానికి ముందుకు వచ్చాము. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, ముఖ్యంగా దీనికి మాకు సహాయ సహకారాన్ని అందించినటువంటి మస్తాన్ గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము.